హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిదు సూపర్ కిచెన్ అండి. ఫస్ట్ మన వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే మిస్ కాకుండా చూసేయచ్చు. ఈరోజు వచ్చేసి చుక్కకూర పప్పు అండి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు కూడా మన హెల్త్కి చాలా హెల్తీ కదండి. చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే 2 చుక్కకూర కట్టలు తీసుకున్నాను. చిన్న చిన్న కట్ చేసి ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. మట్టి ఏమైనా ఉంటే పోతుంటుంది. దాని తర్వాత అయితే ఒక బుట్టలో వేసుకోవాలి వాటర్ అనిపోయేంత వరకు. తర్వాత 2 కట్టలకి ఒక గ్లాసు కందిపప్పు అండి. కందిపప్పే చాలా బాగుంటుంది టేస్ట్. పెసరపప్పు అంత టేస్టీగా ఉండదు. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని 2-3 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాతనైతే ఒక గ్లాస్కి 3 గ్లాసు వాటర్ వేస్తున్నా. దాని తర్వాత ఒక 4 పండు టమాటాలు అయితే తీసుకొని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే విజిల్ పెడుతున్నాం కాబట్టి పెద్ద పెద్దగానే వేసేసుకోవాలి. వేసుకొని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన విజిల్ వచ్చినప్పుడు అయితే పొంగకుండా ఉంటుంది. వేసుకొని ఒక్కటే విజిల్ పెట్టుకోవాలండి. ఒక విజిల్తోనే ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఉడకాలి. మరి ఎక్కువ కూడా ఉడకొద్దు. ఇలా ఉడికితే సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోనైతే చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసాను. ఎందుకంటే కారమే బాగుంటుంది, పచ్చిమిర్చి అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసుకున్నా. ఇప్పుడైతే ఆకుకూరనైతే దీంట్లో వేసేసుకోవాలి వాటర్ లేకుండా చూసి. ఇప్పుడైతే ఒక 1.5 స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నా. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి. మన టేస్ట్కు సరిపోయేంత ఉప్పు అయితే వేసుకుంటున్నా. వేసుకొని ఇప్పుడే కలపొద్దండి, కొంచెం అది ఉడికేటప్పుడు కలిపితే బాగుంటుంది. ఇదైతే తొందరగా ఉడికిపోతుంది ఆకుకూర అయితే. ఇప్పుడు అంతే అండి, 10 నిమిషాలలో ఉడికిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 3 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నా. దాని తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఇప్పుడు 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకున్నా. దాని తర్వాత 2 ఎండుమిర్చి వేసుకున్నా. అది కొంచెం ఫ్రై కాగానే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్న. పోపులు వేస్తే మంచిగా స్మెల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకున్నా. ఇంగువ చాలా మంచిదండి, మన గ్యాస్ ప్రాబ్లం ఉన్నా కానీ పోతుంది అన్నమాట. వేసుకొని అయితే పప్పు తీసి దీంట్లో పోసుకున్నాండి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ, తెలియని వాళ్ళు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.